ఇంకోటన్నా మీకు యాక్సిడెంట్ వచ్చేసి 21 ఇయర్స్ ఉన్నప్పుడు అయింది కదా. సో 21 ఇయర్స్ నుంచి అంటే దాదాపు ఒక 10 ఇయర్స్ అయిపోయింది. సో అంటే ఈ 10 ఇయర్స్లో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్, క్రిటికల్ సిచ్యువేషన్ ఏముందా? క్రిటికల్ సిచ్యువేషన్ నేను నిజంగా బాధపడ్డా ఏంటంటే, బయట నువ్వు ఫిజికల్ అంటే జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, ఫిజికల్ ఛాలెంజ్ కోసం జాబ్స్ అప్లై చేస్తారు, జాబ్కి వెళ్తాము. ఫార్మల్స్ వేస్తే నన్ను ఎవరు గుర్తుపట్టారు, టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్ ఉంటా. నువ్వు ఎక్కడ ఫిజికలీ ఛాలెంజ్ చెప్పి 100 మంది క్వశ్చన్లు. నేను నాకు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండే. మామూలుగా కూర్చొని బాగానే ఉన్నావు కదా నీకేంది అన్నట్టు నేనేమన్నా సైలెంట్ ఉన్నా. ఆఖరికి లోపల ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూ మాట్లాడినప్పుడు కూడా నాకు గ్రాడ్యుయేషన్ ఉండే, ఎంఏ ఉండే అప్పటికి. నా ఇంగ్లీష్ స్కిల్స్, నా ఇంగ్లీష్ మన ఇంటర్వ్యూర్ కంటే చాలా బెటర్ ఉండే. సో అది ఏమేమి తెలియదు. తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ అయ్యిందని చెప్పినప్పుడు నా దగ్గర అప్పటికి ప్రాపర్ సదరం సర్టిఫికేట్ అట్లాంటిది లేదు నా దగ్గర, హాస్పిటల్ సర్టిఫికేట్ ఒక్కటి ఉండే. సో నువ్వు హ్యాండిక్యాప్డ్ అయ్యిందని చెప్పేసి ఎట్లా చూపి అయ్యిందని చెప్పినప్పుడు లిటరల్లీ చూపించాల్సి వచ్చింది. నేను ప్యాంట్ ఎత్తి ఇది హ్యాండిక్యాప్డ్ అంటే నాకు ఆ రోజు అనిపించింది, అంటే హ్యాండిక్యాప్డ్ అంటే వీళ్ళకి మైండ్ సెట్లో ఒకటి ఉంది, చేతిలో ఒక కర్ర అని ఉండాలా, లేకపోతే వాకర్ అన్న క్రచెస్ అన్న ఉండాలి. నాకు చాలా దెబ్బతీసింది అది ఆ రోజు. చాలా ఫీల్ అయిన ఆ రోజు. ఇంటికి వచ్చినాక వీళ్ళు కాల్ యూ బ్యాక్ అన్నారు. కాల్ చేసినాక లేదు సార్ మీరు ఓవర్ క్వాలిఫైడ్, మీకు జాబ్ ఇవ్వలేమన్నారు. అంటే ఎక్కువ చదువుకున్న ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ.